మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ప్రస్తుత రోజుల్లో బంధాలు అనుబంధాలు అనే పదాలకు అర్థమే మారిపోయింది. క్షణికావేశంలో వివాహితర బంధాల కోసం సొంత మనుషులను హత్య చేసేందుకు కూడా వెనకట్టం లేదు. తాజాగా వివాహితర సంబంధం కోసం కట్టుకున్న భర్తను ₹1,00,000 సుపారీ ఇచ్చి చంపించింది ఓ గొప్ప భార్య. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెం గ్రామానికి చెందిన బురా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఖమ్మం నగరంలో ఓ స్వీట్ షాప్లో గుమస్తాగా పనిచేస్తూ ఉన్నాడు ఇతడు. అయితే శ్రీనివాసరావు భార్యకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడగా అది వివాహితర సంబంధానికి దారితీస్తుంది. ఇది కాస్త శ్రీనివాసరావుకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఉండడానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపించేందుకు ప్లాన్ వేసింది. శ్రీనివాసరావు నవంబర్ 6న సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో అతన్ని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నారు. కారులో ఎక్కించుకున్న తర్వాత హత్య చేసి గ్రామ శివారులో ఉన్న ఎన్ఎస్పి కాల్వలో పడేశారు. అనంతరం శ్రీనివాసరావు భార్య అతి తెలివిగా భర్త ఇంటికి రాలేదంటూ బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే శ్రీనివాసరావు చెప్పులు బట్టలు కాలువ వద్ద ఉండడంతో పోలీసులు స్థానికులు గాలింపు చర్యలైతే చేపట్టారు. శనివారం శ్రీనివాసరావు డెడ్ బాడీ ఎన్ఎస్పి కాలువలో తేలింది. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించడం జరిగింది. అయితే మృతుడి భార్యపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెపై నిఘా పెట్టడం జరిగింది. ఆ అనుమానమే నిజం కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది భార్య. దీంతో శ్రీనివాసరావు భార్యతో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ₹1,00,000 సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య.